హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఛానల్. ఇప్పుడు వచ్చే డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 30, 2025. టైం వచ్చేసి 3 గంటలు అవుతుంది వీడియో రికార్డ్ చేసేటప్పటికి. సో ఈ పేపర్ అనేది ఈరోజు నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ సెట్ 2025కి సంబంధించి సిరీస్ బికి సంబంధించిన పేపర్. ఈ పేపర్లో వచ్చే ప్రశ్నల తీరు అంటే అదేవిధంగా ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడిగారు, వీటికి సొల్యూషన్ ఏ విధంగా చేయాలి అనేది అభ్యర్థుల అవగాహన కోసం కీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని చివరి చూడండి. మీలో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాబ్లంకి వెళ్తే ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏరియా of a minor segment if a chord of a circle of radius 10 cm subtended on a right angle at the center is. సో చూద్దామండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక సర్కిల్ అయితే ఉందన్నమాట. ఇలా ఒక సర్కిల్ ఉంది, ఒక కార్డ్ అయితే ఉంది. ఓకేనా, ఈ కార్డ్ యొక్క మనకి ఏమి ఇవ్వలేదు, కార్డ్ అయితే ఉందని చెప్పాడు. ఇది సెంటర్ వద్ద మీకు రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుందని చెప్పాడు. ఇలా ఇస్తూ దీని యొక్క రేడియస్ అయితే 10 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ మైనస్ సెగ్మెంట్ ఏరియా ఎంత అవుతుందని అడిగాడండి. సో మైనస్ సెగ్మెంట్ ఏరియా రావాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి, సెక్టర్ ఏరియా మైనస్ ట్రయాంగిల్ ఏరియా మనం చేస్తాం అనమాట. ఇది మనకున్న ప్రాసెస్. మరి సెక్టర్ అనేసరికి ఏమొస్తుంది, θ/360 ఇంటూ πr² చేస్తాము మైనస్ ట్రయాంగిల్ ఏరియా. సో ట్రయాంగిల్ ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఒక సైడ్ బేస్ అయింది అనుకోండి, ఇంకో సైడ్ మీకు హైట్ అవుతుంది. సో కాబట్టి ఇది కూడా రేడియసే కాబట్టి 10 సెంటీమీటర్స్. సో 1/2 ఇంటూ BH అనమాట. వాల్యూస్ మనం వేసుకున్నట్లయితే 90/360 ఇంటూ పై వాల్యూ వాడు ఇచ్చేసాడు 3.14 ఇంటూ ఆర్ అంటే మనకి 10 సెంటీమీటర్స్ కాబట్టి 10² అంటే 100 మైనస్ 1/2 ఇంటూ బేస్ అంటే ఒక సైడ్ అవుతుంది, దట్ ఈస్ 10 సెంటీమీటర్స్ అండ్ హైట్ కూడా మరో 10 సెంటీమీటర్స్ అవుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 91 జా 94 జా అవుతుంది. ఇక్కడ మనకి దీన్ని సింప్లిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే 3.14 ఇంటూ 100 చేసామనుకోండి 314/4 అయితే లెఫ్ట్ సైడ్ మనకు వచ్చింది. మైనస్ ఇక్కడ చూస్తే 2 1 జా 2 5 జా 5 10 జా 50 అయితే వచ్చింది. సో దీన్ని మనం సింప్లిఫై చేసామనుకోండి 4 1 జా 4 7 జా 28 అవుతుంది, 3 34 ఉంటుంది అండ్ 4 8 జా 32 ఇంకా 2 ఉంటుంది 5 జా. సో మనకి 78.5 మైనస్ 50 సింప్లిఫై చేస్తే 28.5 యూనిట్స్ చెక్ చేయండి. సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఒక అర్ధగోళంపై అంతే వ్యాసార్థం గల శంకు అమర్చబడి ఆకారం ఉంది. ఒక అర్ధగోళం ఉందండి, ఓకేనా, అంతే వ్యాసార్థంతో ఒక కోన్ అయితే దీనిపైన బోర్లించారండి. అయితే ఆ బొమ్మ ఎత్తు హెచ్ అయినట్లయితే దీని ఎత్తు హెచ్ అండి ఇచ్చాడు, దీని స్లాంట్ హైట్ ఎల్ ఇచ్చాడు అండ్ అంతేకాకుండా వ్యాసార్థం ఆర్ ఇచ్చాడండి. ఇచ్చినట్లయితే దీని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అని అడిగాడు. ఇక్కడ ఉపరితల వైశాల్యం అంటే మనకి ఏమొస్తుంది, శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యం అదే వక్రతల వైశాల్యం ప్లస్ అర్ధగోళ ఉపరితల వైశాల్యం, అర్ధగోళ ఉపరితల వైశాల్యం అండి. సో శంకువు యొక్క వక్రతల వైశాల్యం సూత్రం πr/L ప్లస్ అదేవిధంగా అర్ధగోళ ఉపరితల వైశాల్యం వచ్చేసి 2πr² అండి. ఈ రెండింటిలో ఏదైనా కామన్ తీయగలమంటే పై కామన్ ఉంది, అలాగే ఒక ఆర్ కూడా కామన్ ఉంది. తీసామనుకోండి ఫస్ట్లో ఎల్, సెకండ్ దాంట్లో 2r మిగులుతుంది. సో πr ఇంటూ L ప్లస్ 2r ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఆప్షన్ 1లో కనిపిస్తుంది. సో ఇక తర్వాత మనకి థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లంలో మనకి ఏం చెప్పడం జరిగిందంటే ఏ మోడల్ ఈజ్ మేడ్ విత్ 2 కోన్స్ ఈచ్ ఆఫ్ హైట్ 2 సెంటీమీటర్స్ అటాచ్డ్ టు 2 ends of a cylinder. The diameter of the model is 3 centimeters and its length is 12 centimeters and then the volume of the model is అని అడిగారు. సో ఇది కొద్దిగా లెంగ్దీ ప్రాసెస్, బట్ కొన్ని షార్ట్ కట్స్ అయితే మనం వాడచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షేప్ ఎలా ఉంది, సో ఒక సిలిండర్ అయితే ఉంది, ఓకే. ఈ సిలిండర్ రెండు వైపులా 2 కోన్స్ అయితే యాడ్ చేశారు. సో కోన్ యొక్క హైటు 2 సెంటీమీటర్స్, ఇటువైపు 2 సెంటీమీటర్స్ ఉంది. సో టోటల్ యొక్క ఈ స్ట్రక్చర్ యొక్క హైట్ వచ్చి 12 సెంటీమీటర్స్. సో అలా అయినప్పుడు సిలిండర్ ఏమవుతుంది, 2 మనం తీసేసినట్టయితే 8 సెంటీమీటర్ అవుతుంది అండ్ డయామీటర్ 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఈ ప్రాబ్లమ్ను ఆన్సర్ చేసేటప్పుడు మనకేం కావాలి, 2 కోన్స్ యొక్క వాల్యూమ్ 2 ఇంటూ కోన్ వాల్యూమ్, ఓకే, కోన్ వాల్యూమ్ ప్లస్ సిలిండర్ వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2 ఇంటూ కోన్ వాల్యూమ్ ఫార్ములేట్ అండి 1/3 ఇంటూ πr² ప్లస్ πr² అండి. సో రెండింటిలో H1 H2లో డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని అయితే మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఇంటూ కోన్ కాబట్టి 2 ఇంటూ 1/3 = 2/3 πr² ని అలానే ఉంచండి.
పై ఆర్ స్క్వేర్, హెచ్ వచ్చేసి మనకి వీటిది 2 ఇచ్చారండి. ఓకేనా, ప్లస్ ఇక్కడ కూడా పై ఆర్ స్క్వేర్ రెండింటిలో కామన్ ఉంటుంది, దాన్ని అలానే పెట్టండి. H2 వచ్చేసరికి మనకి ఇక్కడ 8 సెంటీమీటర్లు రావడం జరిగింది. సో రెండింటిలో కూడా పై ఆర్ స్క్వేర్ అనేది కామన్గా ఉంది కాబట్టి పై ఆర్ స్క్వేర్ అనేది బయటికి మనం కామన్ తీసినట్లయితే లోపల మనకి 2 × 2 4/3 ప్లస్ 8 రావడం మీకు జరుగుతుంది. ఓకేనా, సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది ఇక్కడ ఈ రెండు యాడ్ చేయండి. సో పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అండ్ ఆర్ వచ్చేసి డయామీటర్ మీకు 3 అన్నారు కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది. సో 3/2 మెయింటైన్ చేయండి. సో పాయింట్లు కానీ వేశారనుకోండి 1.5 వేస్తే మీకు కాస్త కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే 28/3 వస్తుంది. ఓకేనా, 28/3. ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్ రాద్దామండి. 22/7 × 9/4 × 28/3. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 7 1 జా 7 4 జా 4 1 జా 4 3 1 జా 3 3 జా 22 × 3 66 అండి. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్లో మనకి ఏమి ఇవ్వడం జరిగింది, మోడ్ అండ్ మీన్ ఆఫ్ ది డాటా ఈజ్ ఈక్వల్ టు 7 and 5, దెన్ ద మీడియన్ ఈజ్ ఈక్వల్ టు. సో మనకు ఒక ఫార్ములా ఉంటుందండి. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అండి. ఈ ఫార్ములా ప్రకారం మనం చేయొచ్చు. సో మోడ్ వచ్చేసి మనకి 7 ఇచ్చారు, 7 ఈజ్ ఈక్వల్ టు మీన్ ఇచ్చేసారండి. సో 3 మీడియన్ ఓకేనా మైనస్ 2 మీన్. మీన్ ఈజ్ ఈక్వల్ 2 కాబట్టి 2 5 10 అండి. సో డైరెక్ట్గా వేస్తున్నాను 2 × 5. దెన్ 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, -10 కాస్త రైట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. 10 + 7 ఈజ్ ఈక్వల్ 17 అండి. దెన్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 17/3 అండి. సో దట్ ఈజ్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత సో ఒక దత్తాంశంలో ఊహించిన సగటు 47.5 అండ్ FIDA ఈజ్ ఈక్వల్ 435 అండ్ FI ఈజ్ ఈక్వల్ 30 అయినచో సగటు ఎంత అని అడిగారు. సో మనకి దీని ఏమంటాం, డీవియేషన్ మెథడ్ అంటాం. డీవియేషన్ మెథడ్లో ఏం చెప్తాను చెప్పండి. సో AM + సిగ్మా FI DI/సిగ్మా FI అనే ఫార్ములా ఉంటుంది. సో ఈ ప్రకారం అయితే మనకి 47.5 + 435/30. సో ముందు 3 కట్ చేద్దామండి. 3 10 జా, సో 3 1 జా అండ్ 3 4 జా 12, 3 5 జా ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమొచ్చింది ఇక్కడ 47.5, ఇది వచ్చేసి మనకి 14.5. సో రెండు యాడ్ చేస్తే 0 1, సో 11 1 12 1 మనకి 62 వచ్చిందండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. ఒక తరగతి యొక్క సంచిత పౌనఃపున్యాన్ని ఎలా గణిస్తాము అంటే, క్లాసులో మనకి ఏదైతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పుడు ఒక క్లాస్కి వచ్చేటప్పుడు దాని ముందున్న క్లాస్ అన్నీ కలిపి దానికి యాడ్ చేస్తాం కదండి. కాబట్టి ఆ తరగతికి ముందు తరగతుల పౌనఃపున్యాలను కలుపుట ద్వారా మనం ఏం చేస్తాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చేస్తాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత వర్గీకృత దత్తాంశానికి బాహుళకం కనుగొన్న సూత్రము. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ చూసేటప్పుడు *h ఉండాలి. ఓకే, F1 - F0/2 F1 - F0 F2. సో ఫార్ములా 1 అనేది రైట్ వస్తుంది. ఎందుకంటే సో L+ ఉండాలి మనకి, లోవర్ లిమిట్ ప్లస్, కానీ ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. సో మీరైతే వాటిని ఎలిమినేట్ చేసేయండి. తర్వాత చూద్దాం. కెనాట్ బి పాసిబుల్ మనకి ప్రాబబిలిటీ అన్నారు. ప్రాబబిలిటీ అనేది ఇప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు అండ్ సో 0 కన్నా చిన్నది ఉండకూడదు, 1 కన్నా పెద్దది ఉండకూడదు. కాబట్టి అలా అనుకుంటే మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ E0 ఈజ్ ఈక్వల్ టు 1 - ప్రాబిలిటీ ఆఫ్ E. సో ఇది కూడా తెలుసు. ఈ క్రింది వానిలో తర్వాత చూడండి, 52 పేక ముక్కలను ఒక కార్డు బయటికి తీసినచో అది రాని కార్డు ఒకటి ప్రాబిలిటీ ఎంత. సో 4/52. సింప్లిఫై చేస్తే 1/13 వస్తుంది. సో ఆప్షన్ 3. తర్వాత రాము మరియు స్నేహితులు వారిద్దరు పుట్టినరోజులు ఒకే రోజు ఒకటొక సంభావ్యత ఎంత. 365 రోజులు ఒక్కసారి ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1/365 అండి. తర్వాత దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నారు. సో దీన్ని చేసేద్దాం ఒకసారి. 494140. సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు 100 ఉంది కాబట్టి మనం ఒకసారి చూద్దాం. సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దామండి. 491400. సో దీంట్లో 100 ఉంది కాబట్టి లాస్ట్ 100 డబల్ జీరోస్ తీసేద్దాం. డబల్ జీరోస్ వచ్చేసి 2² × 5² తీసేయండి. ఇక మిగిలింది 4914కి మనం చేద్దాం. 2 2 2 4 అండ్ 2 5 2 7. ఓకేనా, 2457 వచ్చింది. సో కాబట్టి 3తో చూద్దాం, ఇది సింప్లిఫై అవుతుంది. 3 8 24 0
నెక్స్ట్ వచ్చేసి రైట్ 1 సెకండ్ రైట్ 8 అండ్ 3 1 జా అండ్ 27 3 9 జా. సో 8 1 9 రావడం జరిగింది. నెక్స్ట్ ఇది 3తో సింప్లిఫై అవుతుందా కాదా, 10 10 18 అవుతుంది. సో అగైన్ మళ్ళీ 3 చేద్దాం. 3 2 జా 6 ఓకే అండ్ 21 3 7 జా 3 3 జా అగైన్ మళ్ళీ 3తో అవుతుంది 91. సో 91 వచ్చింది కాబట్టి నెక్స్ట్ 7కి వెళ్ళిపోండి. 7 13 జా అండ్ 13. సో మనకి ఏమొచ్చాయి చూడండి, 2 క్యూబ్ 3 క్యూబ్ 7 13. సో 2 క్యూబ్ 3 క్యూబ్ 5 స్క్వేర్ 7 13 అండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో కరణీయ సంఖ్య కానిదేది అని అడిగారు, విచ్ ఈజ్ నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో ఇక్కడ మనం చూస్తే √4 అనేది రేషనల్ నెంబర్, 7 - 2 వస్తుంది 5 వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అడిగారండి. సో ఇప్పుడు కూడాను 3 ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, ఇవి ఎప్పుడు కూడా ఈక్వల్ కావు, ఓకేనా. సో సరైనది చూడండి, ఎప్పుడు కూడా 3 ఇచ్చేటప్పుడు ఇది మనకు ఫార్ములా అప్లికేబుల్ కాదు, కేవలం 2కి మాత్రమే అవుతుంది. సో నాట్ ఈక్వల్ టు ఏదైతే ఉందో దాన్ని మీరు చూస్ చేసుకోండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 3 నెంబర్ల హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనేది ఎప్పుడు కూడా వాటి ప్రోడక్ట్కి ఈక్వల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో అదండి ఆన్సర్. తర్వాత 16 చూద్దాం. పి ప్రధాన సంఖ్య, ఏ ధనపూర్ణ సంఖ్య అగుచు ఏ స్క్వేర్ని పి భాగించినచు. పి అనేది ప్రధాన సంఖ్య, మరి ఏ స్క్వేర్ని పి కానీ డివైడ్ చేస్తే ఏని కూడా పి డివైడ్ చేస్తుంది, ఓకేనా. సో పిని ఓకేనా. సో ఏని పి భాగిస్తుంది, ఓకేనా. పిని ఏ భాగిస్తుంది, భాగించదు, సమానము, రైట్ అండి. సో పి ప్రధాన సంఖ్య, ఏ ధనపూర్ణ సంఖ్య అగుచు ఏ స్క్వేర్ని పి భాగించినచో, ఇఫ్ ఏ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై పి దెన్ ఏ ఆల్సో డివైడెడ్ బై పి అండి. సో ఇది ఎక్కడైనా ఉందో చూడండి, పిని ఏ భాగిస్తుంది, పిని ఏ భాగించదు, పి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఆల్ ఆఫ్ దీస్ అన్నారు. సో నిజానికైతే ఈ కండిషన్లో మనకి ఏని పి భాగించాలి, అయితే ఎప్పుడవుతుందో ఒకవేళ ఈక్వల్ అయినప్పుడు ఛాన్స్ అయితే మనకి ఉంటుందన్నమాట, ఓకేనా. రైట్, కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో ఆప్షన్ 3 అయితే అవుతుందన్నమాట. రేఖీయ బహుపది యొక్క శూన్యం -b/a, 4th ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ది గ్రాఫ్ y = p of x does not intersect the x-axis at all, then the zeros of the p of x. సో x-axis ఇంటర్సెక్ట్ చేయకపోతే అసలు జీరోస్ ఉండవు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఒక బహుపది యొక్క గ్రాఫ్ ఇచ్చాడు. ఇది x-axis ఎన్ని దగ్గర టచ్ చేస్తుంది, 3 పాయింట్ వద్ద టచ్ చేస్తుంది, కాబట్టి దీని జీరోస్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయండి, ఓకే 3. సో కాబట్టి ఆన్సర్ 3 4 చూస్ చేసుకోండి. తర్వాత ఒక రేఖీయ సమీకరణంలో మనకి 2 వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. పేర్లో మనకి ఏమైంది, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/2. సో ఇవి అయితే ఏమవుతాయి, ఒకటి కన్సిస్ట్ అవుతాయి, ఓకేనా, కన్సిస్ట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఓన్లీ కన్సిస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇందులో చూసినట్లయితే ఇవి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇచ్చి వాటికి ఏమి ఇచ్చాడు, a1/a2 అండ్ b1/b2 అండ్ c1/c2 కూడా మీరు మెజర్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 2/4 అండ్ నెక్స్ట్ వన్ 3/6 అండ్ -9/-18. సో ప్రతిదీ కూడా మీకు ఏమొస్తుంది, 3/- పోతుంది. అండ్ చూద్దాం ఒకసారి, 9 1 జా 9 2 జా 1/2, ఇక్కడ కూడా 1/2, ఇక్కడ కూడా 1/2. సో ప్రతిదీ కూడా 1/2 వచ్చింది కాబట్టి a1/a2 = b1/b2 = c1/c2 అని వచ్చిందండి. సో ఇలా వస్తే ఏమంటాం, అవి కూడా మనకి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి, ఏకీభవించే రేఖలు అవుతాయి, ఆప్షన్ 2 అండి. ఇక తర్వాత చూడండి, ఇక్కడ మరొకటి ఇచ్చాడండి. సో ఇక్కడ ఏది కూడా మనకు చూస్తే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2గా మనకు వస్తున్నాయి. ఇలా వస్తే వాటికి యునిక్ సొల్యూషన్ ఉంటుంది, ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక తర్వాత క్వశ్చన్ చూడండి, ఇక్కడ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు అండ్ చేయమన్నారు. సో బెటర్ ఏంటంటే ఇక్కడ మీకు సి లేదు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడేయండి. దాని x = 2y అయింది అనుకోండి, ఇక్కడ మనం వేసుకున్నట్లయితే 2yని 3 చేత మల్టిప్లై చేయాలి ప్లస్ 4y -20 = 0. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే 6y. సో 10y - 20 = 0. దెన్ 10y = 20. దెన్ y = 20/2
10 ఈజ్ ఈక్వల్ 2 అండి. y ఈజ్ ఈక్వల్ టు మీకు 2 వచ్చింది. సో ఇలా ఆప్షన్స్ మీరు చూసుకోండి ఎక్కడ కనిపిస్తున్నాయి. సో కేవలం ఆప్షన్ 2లోనే ఉంది కాబట్టి బెటర్ ఆప్షన్ 2కి వెళ్ళిపోండి. y ఈజ్ ఈక్వల్ 2 మనకి వచ్చింది కాబట్టి. ఇక తర్వాత చూద్దాం. 5 సంవత్సరాల క్రితం కిరణ్ వయసు మరి ఇప్పటి నుండి 9 సంవత్సరాల తర్వాత కరణ్ వయసు లబ్ధం 32 అయినా దీన్ని సూచించే సమీకరణం ఏమిటి? ప్రజెంట్ ఏజ్ కరణ్ ఎక్స్ అనుకుందాం. సో తర్వాత ఏమనుకుందాం, 5 సంవత్సరాల క్రితం ఏమవుతుంది x-5 ఓకేనా. తర్వాత 9 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది x+9. సో రెండింటి యొక్క ప్రొడక్ట్ అన్నాడు. కరెంట్ లబ్ధం వచ్చేసి 32. సో ప్రొడక్ట్ 32 అండి. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో x ఇంటూ ఎక్స్ x² మైనస్ 5x ప్లస్ 9x మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 32 అండి. దీన్ని సింప్లిఫై చేస్తే x² ప్లస్ 4x అండ్ మైనస్ 45 అండ్ మైనస్ 32 ఈజ్ ఈక్వల్ 0. సింప్లిఫై చేస్తే x² ప్లస్ 4x మైనస్ 77 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా మనకున్నది ఏది చెక్ చేసుకోండి. సో x² ప్లస్ 4x మైనస్ 77. సో ఆప్షన్ 3 అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత యొక్క మూలాలు అని అడిగారండి, జీరోస్ అడిగారు. సో దీన్ని మనం ఏ మెథడ్లో చేద్దామంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 12 ఉంది, మైనస్ ఉంది కాబట్టి 6x² మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకోండి. ఇప్పుడు మనం 2x కామన్ తీసామనుకోండి 3x మైనస్ 2, ఇక్కడ 1 కామన్ తీసామనుకోండి 3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. ఫైనల్గా మీకు ఏమొచ్చింది 3x మైనస్ 2 ఆఫ్ 2x ప్లస్ 1. సో 3x మైనస్ 2 0 అయింది అనుకోండి, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. ఇప్పుడు 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అయింది అనుకోప్పుడు మైనస్ 1/2 అవుతుంది. సో 2/3 అండ్ మైనస్ 1/2, 2/3 మైనస్ 1/2. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో తర్వాత చూద్దాం. సో దీని యొక్క జీరోస్ యొక్క నేచర్ అడిగాడండి. నేచర్ అడిగేటప్పుడు మీరు ఏం చేస్తారు, డెల్టా కడతారు. దట్ ఈజ్ ఈక్వల్ టు b² మైనస్ 4ac మీరు ఫైండ్ అవుట్ చేయండి. b² మీన్స్ మైనస్ 5² మైనస్ 4 ఇంటూ 3 ఇంటూ 2 అండి. సో 25 మైనస్ 4 ఇంటూ 6 అండి. సో ఏమొచ్చింది 25 మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందండి. సో 1 వచ్చింది కాబట్టి అది కూడా ప్లస్ 1 వచ్చింది కాబట్టి రెండు కూడా మీకు ఎలా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి, రియల్గా ఉంటాయి. సో 2 రియల్ అండ్ యూనిక్ అన్ఈక్వల్ రూట్స్ అండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. సో దీన్ని ఏమంటారు, యూనిక్ అని కూడా అంటారు అనమాట. రెండు సంఖ్యల మొత్తం 27, లబ్ధం 182 అయినా ఆ సంఖ్యలు ఏవన్నాడు. సో ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆన్సర్ టు క్వశ్చన్ వెళ్ళండి. సో 2 3 6 కాదు, 2 5 10 కాదు, 6 1 6 వస్తుంది కాదు, 3 4 12 కాబట్టి డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకు, ప్రోడక్ట్లో 182 రావాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 100 పెట్టెల్లో ప్రతి పెట్టెలో 50 రూపాయల నాణ్యాలు వేశారు. మరుసటి రోజు నుండి ప్రతిరోజు మరో 25 రూపాయలు ఆర్ యాడెడ్ టు ఎవ్రీ నెక్స్ట్ డే. ది అర్థమెటిక్ ప్రోగ్రెస్ అండ్ రిప్రజెంటింగ్ ఈస్. సో చూడండి 100 పెట్టెలు ఉన్నాయి, ప్రతి పెట్టెలో 50 రూపాయల నాణ్యాలు వేశారు. ఓకేనా. తర్వాత మరుసటి రోజు నుండి ఏమవుతున్నాయి, మనకి 25 రూపీస్ పెంచుతున్నారు. అలాంటప్పుడు ప్రతి పెట్టి మనం చూద్దాం, ఒక్కొక్క పెట్టి చూసుకుందాం. ఫస్ట్ పెట్టెలో మొదటి రోజు 50 ఉన్నాయి, రెండో రోజు 75 అయినాయి, మూడో రోజుకి 100 అయినాయి, నాలుగో రోజుకి 125 అయినాయి. సో ఒక్కొక్క పెట్టి కాబట్టి ఇలా రాస్తాం. ఇక్కడ చూడండి అర్థమెటిక్ ప్రోగ్రెస్ని ఇచ్చేసి సామాన్య భేదం అడిగాడు, కామన్ డిఫరెన్స్ అడిగాడు. సో 1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు -2. ఎందుకు, a2 మైనస్ a1 చేస్తాం కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 10th టర్మ్ అడిగారు. సో కాబట్టి a ప్లస్ 9d అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 9 ఇంటూ d. d ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి -2 వస్తుంది కాబట్టి -2. ఓవరాల్గా 1 ప్లస్ -18 దట్ ఈజ్ ఈక్వల్ టు -17 వస్తుంది. సో ఆప్షన్ 2. తర్వాత మొదటి 20 పదాల మొత్తం ఎంత, మొదటి 22 పదాల మొత్తం ఎంత అని అడిగారు. సో 22 టైమ్స్ అడిగాడు కాబట్టి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అనేది మనకున్న ఫార్ములా. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది, d ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది. సో ప్రాబ్లం చేసినట్లయితే 22/2 అండ్ 2 ఇంటూ a 2 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ 16 ప్లస్ n-1 అంటే 21 ఇంటూ d అంటే -5. సో ఇప్పుడు మల్టిప్లై చేసామనుకోండి 22/2 ఇంటూ 16 ప్లస్ 21 5 105. సో -105. సో ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేసామనుకోండి ఏమొస్తుందో చూడండి ఒకసారి. ఓకేనా, 22/2 కాబట్టి ఇది 11 వచ్చేస్తుంది, క్లియర్. అండ్ ఇక్కడ -105లో 16 తీసినట్లయితే
సో మైనస్ 79 వస్తుంది. ఓకే, మైనస్ 79 ఇంటూ 11 అండి. సో 79 and 79. సో 9, 16, 1, 800. ఓకే, 869 ఒకసారి చూద్దాం. బెటర్ 106, సారీ అండి, 89 వస్తుంది, నాట్ 69, 89. సో కాబట్టి మనం చేస్తే 979 అండి, అది కూడా మైనస్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ట్రయాంగిల్ ఏబీసీలో భుజంలో ఏబీ మరియు ఏసీలు మధ్య బిందువులు. సో మిడ్ పాయింట్లు అండి ఇచ్చాడు, మిడ్ పాయింట్స్ ఇచ్చాడు. ఇఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్, ఓకే, అండ్ డీజ్ అండ్ డిఈ పొడవు ఎంత అని అడిగాడు. సో ఈ రెండు అడిగాడండి మనకి, ఓకేనా. సో మిడ్ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి 1/2 ఉంటుంది, కాబట్టి 5 సెంటీమీటర్స్ మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో ఇంకా మనకి ఏ క్లూ ఇవ్వలేదండి. సో క్లూ ఇవ్వలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ తీసుకుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఇది వై తీసుకుంటే ఇది కూడా వై అవుతుంది. సో సిమిలర్ ట్రయాంగిల్స్ వాడేటప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వై ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇక బిగ్గర్ ట్రయాంగిల్కి వచ్చేసరికి ఇది 2x అవుతుంది, ఇది 2y అవుతుంది, ఇది 10 అవుతుంది. సో కరస్పాండింగ్ సైన్స్ అనేవి ఒకే రేషియోలో ఉంటాయి కాబట్టి x/2x ఈజ్ ఈక్వల్ టు (10). సో కట్ చేస్తే మనకేమొస్తుంది, సో ఈజ్ ఈక్వల్ టు 10/2 ఈజ్ ఈక్వల్ టు 5 అండి. సో డైరెక్ట్గా. సో ఇది మీరు బీపీటీ అప్లై చేయకూడదు, సిమిలర్ ట్రయాంగిల్ అప్లై చేయాలి. క్రింది వాటిలో స్వరూపములు కానివేవి. సో ఇక్కడ చూడండి, అన్ని చతురస్రాలు స్వరూపాలు అవుతాయి, అన్ని వృత్తాలు స్వరూపాలు అవుతాయి, అన్ని ఈక్వలేటర్ ట్రయాంగిల్స్ కూడా అవుతాయి. కానిది ఏంటంటే సమద్విబాహు త్రిభుజాలు మనకి స్వరూపాలు కావు, కానీ లంబకోణ సమద్విబాహు త్రిభుజాలు అంటే మాత్రం స్వరూపాలు అవుతాయి. నెక్స్ట్ డిఓసి అడిగారండి, డిఓసి. సో ఇది లీనియర్ పేరు కాబట్టి ఇది 125 అయితే నెక్స్ట్ మీకు 55 వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. 2, 3, 4, 1 మధ్య దూరం ఎంత అనేది. సో √(x2 - x1 4 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. సో 1 - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. సో 4 + 4 ఈజ్ ఈక్వల్ టు √8 అండి. సో √8 మనం ఎలా సింప్లిఫై చేయొచ్చు, ఓకేనా, చూసుకోండి ఒకసారి. 1 - 3 - 2 4 - 2 సరిపోయింది. √8 ఈజ్ ఈక్వల్ టు, సో √2 × √4గా రాయొచ్చు. దట్ మీన్స్ 2√2 ఈజ్ ద ఆన్సర్ అండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. తర్వాత చూసినట్లయితే మనకి M1:M2 ఇంటర్నల్ అడిగాడు. ఇంటర్నల్ కాబట్టి డైరెక్ట్ ఫార్ములా ఇది, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత 3 బిందువులు ఇచ్చాడండి. 3 బిందువులు ఇచ్చేసి ఇవేమవుతాయి అని అడిగాడు. సో దీనికి మనం ఏం చేస్తామంటే షార్ట్ కట్ ఏంటంటే ఏరియా, ఇది ట్రయాంగిల్ మనం ఏరియా ఒకవేళ వచ్చినట్లయితే దాన్ని ఏమని పిలుస్తామంటే అవి స్వరూపాలు ఉంటాయి. నిజానికైతే ఇది ఏరియా క్యాలిక్యులేట్ చేసి మీరు చేయొచ్చు. సో 1 - 2 and 1 + 2 and next one 5 - 3 and 5 + 16. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. -1 3 2 16 అండి. సో మీకు ఇక్కడ ఏమొస్తుంది అంటే -16 + 6 వస్తుంది. సో ఇక్కడ ఏమొచ్చింది, ఏరియా వచ్చేసింది. ఏరియా వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ట్రయాంగిల్ అవుతుందండి, ట్రయాంగిల్. ఇవి సరైక్యాలు అయితే కావు. తర్వాత క్వశ్చన్ చూడండి, 15 cot A = 8, దెన్ sin A = 2. సో దెన్ cot A = ఏమవుతుంది చెప్పండి, 15 రైట్ సైడ్ పంపిస్తే 8/15 అనమాట. సో ఇలాంటి వచ్చేటప్పుడు మీరు డైరెక్ట్ ట్రయాంగిల్ మీరు చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఏ పెట్టుకుందాం, cot A = adjacent side by opposite side, adjacent side by opposite side వచ్చింది. సో మనకు కావాల్సింది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ 225, 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ 64 చేస్తే 9 8 289 వచ్చిందండి. 289 అంటే ఇది 17 స్క్వేర్ మనకు తెలిసిపోయింది. దేర్ఫోర్ సైన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 8/17. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనమాట. ఇక్కడ 1/√3 కాబట్టి 2 × 1/√3/1 tan square ఈజ్ ఈక్వల్ టు √3 అంటే 1/3 వస్తుంది, 1/3. సో న్యూమరేటర్ సింప్లిఫై చేస్తే 2/√3 బై డినామినేటర్ సింప్లిఫై చేస్తే 3 × 1 = 3, 3 - 1/3. ఇంకా సింప్లిఫై చేస్తే 2/√3/2/3. సో డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, రివర్స్ చేసి మల్టిప్లై చేస్తారు. ఓకే రైట్, 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ మీకు √3 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మీకు ఏమొచ్చింది, √3 వచ్చిందండి. సో √3 వచ్చింది కాబట్టి దాని ఆన్సర్ ఏమవుతుంది, cot 60 ఈజ్ ఈక్వల్ టు √3 అండి. ఓకే,
సారీ tan 60 ఈజ్ ఈక్వల్ టు √3 కాబట్టి జరిగింది. సీకెన్ ఏని tan ఏని సైన్ కాస్లో మార్చుకోండి. సీక్ ఈజ్ ఈక్వల్ టు 1/cos ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి tan ఏ ఈజ్ ఈక్వల్ టు sin a/cos a. ఓకే, ఇంటూ మనకేమొస్తుంది 1 - sin a. సో ఈ రెండు డినామినేటర్లు ఒకేలా ఉన్నాయి కాబట్టి 1 + sin a/cos a ఆఫ్ 1 - cos a. సో ఇక్కడ న్యూమరేటర్ చూడండి, సారీ 1 - sin a. న్యూమరేటర్ చూడండి 1 + sin a అండ్ 1 + sin a. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఇంటూ ఉంది కాబట్టి a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు a² - b², దట్ ఈస్ 1 - sin² a/cos² a. సో cos a 1 - sin² మనం ఎలా రాయొచ్చు, cos² a గా రాయొచ్చు /cos a. సో cos² కి cos క్యాన్సిల్ అయితే ఆన్సర్ వచ్చేసి మీకు cos a వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక చూడండి క్రింది వాటిలో ఏది నిజమని ఇచ్చారు, sin a + b sin a + c ఇది తప్పండి ఇది. అండ్ తర్వాత తీటా పెరుగుతున్న కొద్దీ sin తీటా విలువ పెరుగును. సో రైటే, వెన్ రైట్ ఇది కరెక్టేనండి. తీటా పెరిగే కొద్దీ cos తీటా విలువ పెరగదండి, తగ్గుతుంది. అండ్ sin తీటా = cos తీటా ఫర్ ఆల్ తీటా. సో ఇది కూడా తప్పండి. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత 43 క్వశ్చన్ చూస్తే, క్షితిజ సమాంతర రేఖలు ఎగువ ఉన్న వస్తువును చూసే సందర్భంలో క్షితిజ సమాజం హారిజాంటల్కి పైన ఉండేటప్పుడు చూసేటప్పుడు వచ్చే కోణాన్ని ఏం చేస్తామంటే దుష్టి రేఖ క్షితిజ రేఖతో చేసే కోణాన్ని ఏమంటారు. ఎగువ పైన ఉండే వాటిని మనం చూస్తే ఏమవుతుంది, పైన ఉండేదాన్ని ఏమని పిలుస్తారు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారండి. సో ఏ ల్యాడర్ ల్యాండెడ్ అగైన్స్ ద వాల్ at 60 degrees. ఒక ల్యాడర్ వేశారు, 60 degrees వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ 6 feet అవే ఫ్రమ్ ద వాల్, 6 feet దూరంలో ఉందండి. ఓకేనా, అయితే ది లెంత్ ఆఫ్ ది ల్యాడర్ అడిగారు. సో అడ్జసెంట్ ఇచ్చాడు, మనకి ల్యాడర్ అనేది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి cos 60 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, cos 60 ఈజ్ ఈక్వల్ టు 6/x వస్తుందండి. cos 60 ఈజ్ ఈక్వల్ టు 1/2 కాబట్టి 6/x, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 12 feet అండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 75 meters ఎత్తుగల ఒక టవర్ పై భాగం నుండి ఒక టవర్కి ఇరువైపులా, సో ఇది చాలా కొద్దిగా పెద్ద లెక్క. సో టవర్కి ఇరువైపులా రెండు ఆబ్జెక్ట్స్ని చూస్తూ ఉన్నారు. టవర్ హైట్ వచ్చేసి 75 meters అండి. ఓకేనా, ఒకవైపు వచ్చేసి మీకు 30 degreesతో చూస్తున్నారు, ఇంకో వైపు వచ్చేసి 45 degreesతో చూస్తున్నారండి. ఓకేనా, నిమ్న కోణాలతో చూస్తున్నాడు అనమాట. అయితే ఆ రెండు కార్ల మధ్య దూరం ఎంత అని అడిగాడు. సో మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్ అండి. ఇది రావాలంటే మనకేముంది, యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు హైపోటెన్యూస్, కాబట్టి ఇక్కడ ఏం వాడతారు, tan 30 ఈజ్ ఈక్వల్ టు 75/x అనుకుందాం. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 75/tan 30 ఈజ్ ఈక్వల్ టు 75/√3 అండి. ఒకటి వచ్చేసింది. ఇక రెండోది 45 వచ్చింది కాబట్టి ఇది కూడా మీకు 75 వస్తుంది. ఎందుకు, 45 degrees యాంగిల్ వచ్చేటప్పుడు. కాబట్టి ఓవరాల్గా ఏమవుతుంది, 75/√3 + 75. 75 కామన్ తీస్తే √3 + 1 వస్తుంది. సో అలా అనుకుంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ వస్తుందండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి ఆప్షన్ 1లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే రూట్ అనేది రెండింటికి ఉంది కాబట్టి ఇది కానే కాదు, √3 + 1 చూసుకున్నారా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక 46 వృత్త బాహ్యంలో గల ఏదైనా బిందువు నుండి ఒక వృత్తానికి గీయగల స్పర్శరేఖలు టాంజెంట్స్ మనం ఎక్స్టర్నల్ పాయింట్ నుండి 2 డ్రా చేయగలం. ఒక వృత్తంపై గల ఏదైనా బిందువు గుండా గీయదగ స్పర్శరేఖలు ఆ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థంతో చేసే కోణం ఎంత. సో ఏం చేస్తుంది అంటే 90 degrees ఉంటుంది. 4 తర్వాత మనం చూసుకుంటే 9 centimeters వ్యాసార్థం కలిగిన వృత్తాన్ని PQ స్పర్శరేఖ P వద్ద తాకింది. వృత్త కేంద్రం O నుండి బిందువు Q మధ్య దూరం 15. ఓకేనండి. సో రేడియస్ వచ్చి 9 centimeters, బయట నుండి ఎంత దూరం తగ్గింది 15 centimeters O నుండి Qకి. సో సెంటర్ నుండి వచ్చే డిస్టెన్స్ 15 అండి. ఓకే, సో నెక్స్ట్ ఏం అడిగాడండి, ఆయన PQ పొడవు ఎంత. PQ అనేసరికి మనకి ఏమవుతుంది, టాంజెంట్ ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి 15² - 9² అండి. 225 - 81. సో 4 ఇక్కడ మనకి ఇంకా మనకేముంటుంది 12 తీస్తే 4, సో 144. సో రిమైనింగ్ ఏమొచ్చింది మనకి 12 centimeters వస్తుంది. 144 అంటే స్క్వేర్ రూట్ చేస్తే 12 వస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఎ సెక్టర్ సర్కిల్ విత్ రేడియస్ 4 centimeters యాంగిల్ 30. సో ఏమి ఇచ్చాడండి, రేడియస్ 4 ఇచ్చాడు, యాంగిల్ 30 ఇచ్చాడండి. సో రైట్. సో వృత్తం యొక్క ఏమడిగాడు, ఏరియా ఆఫ్ ది సెక్టర్ అడిగాడండి. సెక్టర్ ఏరియా ఫార్ములా x/360 × πr² అండి. సో క్యాలిక్యులేషన్ చేద్దాం. x అంటే 30/360 × 3.14
ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్ కదండి, 4 ఇంటూ 4. సింప్లిఫై చేసామనుకోండి 31 జా 30 12 జా. సో 1/12 ఇంటూ 3.14 ఇంటూ 4 ఇంటూ 4 అండి. సో 4 చేత కట్ చేస్తే 4 1 జా 4 3 జా. ఫైనల్గా మనకి 3.14 ఇంటూ 4/3 ఆన్సర్ వస్తుందండి. సో దీన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఏమో చూద్దాం. 3.14 ఇంటూ 4 అండ్ డివైడెడ్ బై 3. ఓకేనండి. సో చేసినట్లయితే 4.18 వస్తుందండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 50th ప్రాబ్లం చూద్దాము. లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ సెక్టర్ ఈజ్ 45 degrees with the radius of the circle is 3 centimeters. ఓకే, సో చూద్దామండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక ట్రయాంగిల్, ఒక సర్కిల్ అయితే ఉంది. దీని రేడియస్ వచ్చేసి మనకి 3 సెంటీమీటర్స్ అండి. అండ్ యాంగిల్ ఎంత ఇచ్చాడండి, 45 degrees అండి. ఇది 45 degrees ఇచ్చాడు. అయినట్లయితే ఓకేనా. సో ఈ ఆర్క్ లెంత్ ఎంత అడిగాడు. ఆర్క్ లెంత్ ఫార్ములా వచ్చేసి x/360 ఇంటూ 2πr అండి. ఓకే, సో x/360 అంటే మనకి ఇక్కడ 45/360 ఇంటూ 2πr వచ్చేసి 3 అండి. సో 45తో చూసుకున్నట్లయితే సో 90, 45 1 జా 45 8 జా అండి, 2 1 జా 2 4 జా. ఫైనల్గా ఏమొచ్చింది 3π/4 అండి ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మ్యాథ్స్కి అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఫిజిక్స్ కూడా వస్తుంది, దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి.